హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరి వంటలు. ఈరోజు నేనైతే సేమియా కీర్ చేశానండి. సేమియా అంటే ఏం లేదు, సేమియా లానే ఉంటుంది, థిక్నెస్ తక్కువగా ఉంటుంది. సేమియా కీర్ చేసేసుకుందాం, వచ్చేయండి. కంప్లీట్ ప్రాసెస్ చూసేయండి, స్కిప్ చేయకుండా. ఎలా చేయాలి అనేది కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది. సో ఒక చిన్న బాండీలోకి 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, ఇవి ఏవైతే ఉన్నాయో సేమియా థిక్నెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే వాటిని స్మాష్ చేసుకొని వేసుకోండి. నేను వేసినట్టుగా మీరు వేయకండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అలా చేశాను. అందుకనే ఇక్కడ స్మాష్ చేసుకుంటున్నాను. నెయ్యిలో వేసుకున్న తర్వాత మీరు ముందుగా నేను నెయ్యిలో వేయకముందే స్మాష్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. థిక్నెస్ తక్కువగా ఉండడం వల్ల హైలో పెట్టామంటే చాలా త్వరగా 1 మినిట్లోనే మాడిపోతాయి అన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి, రెడ్ కలర్లో వచ్చే వరకు. ఇంకో బౌల్లో పాలు మరిగించుకోవాలి. మరిగిన పాలని ఒక చిన్న బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. ఆ 1 కప్ ఆఫ్ మిల్క్లోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను అండి. 2-3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్లోకి కొంచెం నీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. గడ్డలన్నీ కరిగిపోయే వరకు స్మాష్ చేసుకోవాలి చక్కగా. అవి బాగా నీళ్ళల్లో కలిసిపోవాలన్నమాట. కలిసిపోయిన తర్వాత ఆ వేడి పాలల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా ఆ రెండింటిని కూడా కలిపేసుకోవాలి. ఇంకా మిగిలిన పాలు ఉన్నాయి కదండి, కంప్లీట్గా పాలతోనే చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన పాలల్లోకి మీ వేయించుకున్న సేమియాని మనం ట్రాన్స్ఫర్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా మనం 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. 2 మినిట్స్, 1 మినిటే సరిపోతుంది అసలు యాక్చువల్గా. ఎందుకంటే వేయగానే ఉడికిపోతాయి అన్నమాట. ఎక్కువసేపు పెట్టుకోవద్దు, ముద్దలాగా అయిపోతుంది. చాలా థిక్గా అయిపోతే మనం తినడానికి అంత టేస్ట్ అదే ఉంటుంది, కాకపోతే తినడానికి అంత ఈజీగా ఉండదన్నమాట. సో 2 మినిట్సే ఉడికించుకోండి. ఇంకా మనము కలిపెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా కలుపుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. లేదంటే 1 మినిట్ ఉంచుకుని కూడా స్టవ్ ఆన్లో ఉంచుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ. సమ్మర్లో కూడా తినడానికి చాలా బాగుంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చల్లగా కూడా తినవచ్చు. ఎప్పుడు కూడా వాటరీగానే ఉండాలి రెసిపీ అనేది, లేదా త్వరగా థిక్గా అయిపోతుంది. సో లేట్గా తినకుండా వెంటనే తినేస్తే మిల్కీగా బాగుంటుంది. సో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకొని ఇలా సర్వ్ చేసుకొని తినేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సమ్మర్లో చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి.